పర్షియన్ గల్ఫ్ లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనపై ఇరాన్ ఇచ్చిన సమాధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తృణీకరించారు. ఇరాన్ పంపిన రిపోర్ట్ పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేయడంతో యుద్ధానికి ముగింపు పడుతుందని ఆశించిన అంతర్జాతీయ సమాజానికి నిరాశ ఎదురైంది. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్తో పోరు ఇంకా ముగియలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన త్వరలో తొలగుతుందని భావించిన తాజా పరిణామాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ పంపిన సమాధానంపై అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ఇరాన్ ప్రతినిధుల స్పందన ఏమాత్రమూ బాగోలేదని, దీనిని తాను అంగీకరించబోనని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఘాటుగా స్పందించారు. ఇరాన్ వద్ద ఉన్న అణ్వాయుధ ముడి పదార్థాలను వదులుకునే వరకు ఈ పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న 970 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం అంశం ఇప్పుడు చర్చల గమనాన్ని మారుస్తోంది. అటు భూగర్భంలో ఉన్న యురేనియంను ఏదో ఒక సమయంలో తాము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి యుద్ధం కాదు, అలాగని శాంతి కాదు అన్నట్లుగా ఉంది. ఇరాన్ డ్రోన్ దాడులతో యుఏఈ ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటే అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ తీర ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే ప్రతిగా ఇరాన్ ఓడరేవుల్ని అమెరికా దిగ్బంధించింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ చర్చల పురోగతిపై గోప్యత పాటిస్తూ ఉండగా అమెరికాలోనూ అంతర్గత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెనేటర్ కోరీ బూకర్ వంటి వారు ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను వ్యతిరేకిస్తూ ఈ యుద్ధం వల్ల అమెరికన్ల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందా లేక పర్షియన్ గల్ఫ్ మరో భారీ యుద్ధానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి. మొత్తానికి ఇరు దేశాల మధ్య ఉన్న అణ్వాయుధ వివాదం మరియు ప్రాంతీయ ఆధిపత్య పోరు మధ్య ప్రాచ్య దేశాలను ముప్పులోకి నెట్టివేస్తోంది. అమెరికా తదుపరి అడుగు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.